కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు పుల్లారావు, అరవింద్ బాబు కోటప్పకొండ మహాజాతర ఏర్పాట్లను విద్యుత్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, పుల్లారావుతో కలిసి మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రాష్ట్ర పండుగకు నిధులు మంజూరు చేయిస్తామని, ఎటువంటి సమస్యలు ఉన్నా పగడ్బందీగా బందోబస్తుతో తిరునాళ్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పండుగను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండగ సందర్భంగా మనం ఇక్కడ అంతా కూడా ఏ విధంగా చేయాలనే దానికోసం నేను కానీ మన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, పెద్దలు పుల్లారావు గారు, మన ఎంపీ గారు అందరం కూడా రావడం జరిగింది. ఇవన్నింటిని కూడా మెయింటెనెన్స్ కరువైపోయిన గడిచిన 5 సంవత్సరాల నుంచి వాటిని అన్నింటిని కూడా మెయింటెనెన్స్ చేయాలని చెప్పి రేపు ఏ విధంగా లక్షలాది మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నింటి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పైన శానిటేషన్ కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనం చేసి పంపించడం కానీ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనే దానికోసం మేమందరం ఇక్కడికి వచ్చాము. మేమందరం చూసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, ఎందుకంటే కోడ్ ఉండటం వల్ల కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాతో రావద్దు కాలేదు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మేము కూడా రేపు 2 రోజుల్లో మళ్ళీ మన మినిస్టర్ గారిని కూడా తీసుకొని వస్తాము. ఇక్కడికి ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఏదైనా డబ్బులు రిలీజ్ కావాలన్నా సరే తప్పకుండా రిలీజ్ చేపిస్తాం. అన్నీ మెయింటైన్ చేపించి రేపు పండగ సందర్భంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనేదే మా. తిరుపతి గురించి కూడా నా దగ్గరికి వచ్చి అడిగారు. అడిగిన రోజు కూడా నేను చెప్పాను, అయ్యా దేవాలయాల గురించి, పవిత్ర ప్రదేశాల గురించి నేను అక్కడికి వచ్చి రాజకీయాలు, వాటి గురించి రాజకీయాలు మాట్లాడినని అదే స్టాండ్ ఈరోజు కూడా. ఈ పండగ ఏదైతే ఉందో రాష్ట్ర పండగ, ఇది కోటప్పకొండలో జరిగేది. ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం దీంట్లో పాల్గొంటాము. పార్టీలు, కులాలు, మతాలు అతీతంగా పాల్గొనేది ఇది. దాదాపు 4-5 జిల్లాల నుంచి 20-25 లక్షల పైగా, ఇంకా అంతకంటే ఎక్కువే ఇక్కడికి వస్తారు, దర్శించుకుంటారు, శివుని దర్శించుకోవడం వెళ్తారు. అందరికీ నమ్మకం అయితే అటువంటి పండుగని మనం అందరం కూడా చేయి కలిపి చేసుకుంటాం. మరి ఫిబ్రవరి 20వ తేదీన శివరాత్రి తిరునాళ్ళు జరుగుతాయి. మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఏదైతే గడిచిన 5 ఏళ్ళుగా గడిచిన ప్రభుత్వం మరి అన్ని వ్యవస్థలను పాడు చేసింది. ఇక్కడ కోటప్పకొండ మీద ఇక్కడ విగ్రహాలు కానీ పెయింట్ చేయకపోవటం, కొన్ని భాగాలు కూడా దెబ్బతింటాం. అదేవిధంగా కాళింది పార్క్ కూడా, కాళింది నది వాటర్ మ్యూజియం లాగా ఉంటుంది. కాళింది పార్క్ కూడా పూర్తిగా పాడైపోయింది. దాని అంతా బాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాంప్ ఒకటి, ట్రామ్ ఒకటి కూడా లైన్లో పెట్టాం. ఇంజన్ అది బాగు చేసి తిరగడానికి వీలుగా పెట్టాం. జింకల పార్క్ కానీ పక్షుల పార్క్ ఇన్ని కూడా లైన్లో పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, మరి గడిచిన 5 ఏళ్ళుగా ఏం చేశారు, మరి కోటప్పకొండ ఒకసారి వాళ్ళు మననం చేసుకోవాలి. మరి 7 నెలల్లో కూడా మేము వచ్చిన తర్వాత మరి ఇక్కడ చెట్లు నాటించడం జరిగింది. చాలా మొక్కలు కూడా నాటించాం. అదేవిధంగా ఇక్కడ జింకల పార్క్ కానీ, పక్షుల పార్కు, అదే ఫిష్ యాక్వేరియం ఇన్ని కూడా కొత్తవి తెచ్చి వేయడం జరిగింది.